ఏం చేస్తున్నారమ్మా? నమస్తే మా. బీరకాయలంతా మరదాపకాయలు తాలింపుకమ్మా. మీరేం చేస్తారమ్మా? దేనికి మా చింతపండు? ఊరగాయకి, టమాటా ఊరగాయకి, టమాటా పచ్చడికి. ఓకే అమ్మా. మీరేం చేస్తారమ్మా? మీరేం చేస్తారమ్మా? తెల్లగడ్డలు వస్తున్నారా? సరేమ్మా. ఇవి మొక్కజొన్నలు వలసమా. మీరేమ్మా పొద్దున్న ఏమంటా అంటారా? పాత్రలమ్మా. వయసులో మాకు కాళ్ళు చేతులు కాళ్ళని ఆడాలి కదమ్మా. తెల్లారితేమో కడగద్దన్నారు వాళ్ళు. అమ్మని అడగమన్నారు. అమ్మని అడగలేదు. ఎవరు కడగద్దని చెప్పారంట? మన పద్మమ్మ. అదే ఎవరు చెప్పారంట పద్మమ్మకి? అమ్మ చెప్పింది మీరు కడుక్కోండి రేతిలో అని చెప్పి అమ్మ చెప్పింది అని చెప్పి. ఎవరికి చెప్పింది అన్నమాట? పద్మమ్మకి కాదే, పద్మమ్మ ఉండలమ్మ. ఇంకొక ఆమె కొత్త ఆమె ఆట కూడా అన్నారు కదమ్మా. నేనమ్మా చెప్పింది వీళ్ళకి. నేనే కదమ్మా చెప్పింది సామాన్లు కడిగి. ఎవరెవరి పేర్లో చెప్తారు ఎలమ్మా. 60 ఏళ్ళు అయితే అరలో మరలో అంట. దానికని ఇప్పుడు మీకేమో ఈ పాప చెప్పింది తులసమ్మ. తులసమ్మ చెప్తే మీరేమో జ్యోతి మిని చెప్తారు, పద్మ మిని చెప్తారు. నేను చెప్పేదేమంటే అమ్మ వినండి, నేను చెప్పేదేమంటే ఇన్ని రోజులు మీరు పొద్దున్నప్పుడులో పాత్రలు కడిగిస్తా ఉంటారు. ఇప్పుడు మీకు కూడా వయసు చాలా మీద పడతా ఉంది. దానికని ఇంకొద్దు. ఉన్నారు కదా మనకి పని చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే మనం జీతం ఇచ్చి పనికి పెట్టిండే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు, మీరు ఎందుకు చేస్తారు అని నేను చెప్పడం. అంటే కడక్కుంటే నిలకపోతాయి, కడిగితే నిలిగిపోతాయి. ఓ కడక్కుంటే ఏ పని చేయకపోతే కాళ్ళు చేతులు నిలకపోతాయి. అందుకని ఏదో ఒక పని చేతనైన పని చేసుకుంటా ఉంటాం. సరే, అట్లయితే పొద్దున్నే వాళ్ళు కడుక్కుంటారు. అంటే రాత్రే కడిగేయమని చెప్పిన్నాను. రాత్రి కడిగేస్తారు కాబట్టి పొద్దున్న కడిగే పని ఏముండదు. టీ గిన్నెలు అవేమన్నా ఉంటే ఎవరిని కడుక్కుంటారు. మీరేం చేస్తారంటే మధ్యాహ్నం 3 గంటలు భోజనం అయిపోయినాక, 1 గంటకు భోజనం అయిపోయినా 3 గంటలకు పాత్రలు ఉంటాయి కదా, అవి కావాలంటే కడిగిచ్చేయండి. కొన్ని ఉంటాయి కాబట్టి అవి కడిగేయండి. ఓకేనా? అది మీరు అడుగుతారు కాబట్టి, మీకు ఇష్టం కాబట్టి. ఇది ఇప్పుడు చింతపండు, ఇప్పుడు మనము చింతకాయ కట్టికాయ తెచ్చినాం కదా, ఎప్పుడు కొడదామ్మా? ఎండకేసి ఎండబెట్టేసిండారు. ఎవరెవరు కొడతారు చింతకాయ? అందరికి వచ్చా? సరే, నేను కూడా, నాకు కూడా వచ్చు. అంతే, అది కరెక్ట్. ఎవరికి పుట్టకతో రాదు కదా అది. సరే అమ్మా. గోవిందమ్మ, అక్కులమ్మ, నేను మహాలక్ష్మమ్మ, మేము నలుగురం కొట్టామమ్మ. సరస్వతమ్మ వాళ్ళు మేము సాయిబాబా గుడికి అడగొట్టినమ్మా. నువ్వేం చేస్తున్నావురా? నేను మొక్కజొన్నలు వలుస్తాండవా? ఎక్కడో అవి మన తోటలో పండినవి, ఆర్గానిక్ గా పండిండేటివి. తెలీదరా నీకే? ఈరోజు అదే వీడియో, ఈరోజు అదే వీడియో. అంటే మొక్కజొన్నలు కోసింది అదే వీడియో ఆడే ఉంది కదరా మీ రూమ్ ముందరే. అవునా? నోటిఫికేషన్ రాలేదా? వస్తుందిలే. ఈరోజు వీడియో సరిగ్గా పోవట్లే ఏమో. షార్ట్స్ పెట్టి మళ్ళీ వీడియో పెడతా ఉంటే లింక్ పెట్టి. ఈరోజు తక్కువ పోతా ఉంది. మీ రూమ్ ఎదురుగానే ఉంది కదరా మొక్కజొన్నలు. అవే అవి స్వీట్ కార్న్ పూలు వచ్చింది కదా, అదే 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 అది. ఈరోజు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ మొక్కజొన్నలు అంటే స్వీట్ కార్న్ కోసింది అయితే తోటలో కోసింది వీడియో నేను వచ్చి ఉంటుంది. ఈరోజు ఈ వీడియో వస్తుంది మీకు. ఇదిగోండి, ఇవన్నీ కూడా మనం పంట చేసుకున్న మొక్కజొన్నలు అన్నమాట. ఇదిగోండి స్వీట్ కార్న్. అన్నీ అయిపోయినాక చూపిస్తాను. అన్నీ వాళ్ళు చేసినాక ఇదేమో చిలుకలు కొరికేసిండేదండి. అవంతా చిలుకలు కొరికిండేది. చిలుక కొరికిన మొక్కజొన్న. సాక్షమ్మ పాట పాడుతూ ఉంటుందేమో, జమ్మలక్క ఎల్లిగోగిద్దే అని. వచ్చినప్పుడు పాడిపిద్దాం. నేను హాస్పిటల్ పోయింది కదమ్మా. హాస్పిటల్ కూర్చుంటే ఇద్దరు వచ్చి అభిమానులు అడిగినారమ్మా, మీ అమ్మ మీరు అందరూ బాగున్నారా? మేమందరం రోజు చూస్తూ ఉంటాము. అమరావతి అమ్మ అనేకలకి ఎవరైనా దిక్కులు చూస్తున్నా, మళ్ళీ ఏమో నేను రోజు చూస్తానమ్మా. మరి పలానా ఊరు ఏంటో నలుగురు కల్లేదు అంటే అభిమానులు గుర్తుపెట్టి పలకరించారు. అబ్బో పర్వాలేదప్ప. ఏంపా ప్రతాప్, ఏం చేసుకొస్తేవి? ఫ్రెండ్స్ ఇదైతే
వదిన నాకు గిఫ్ట్ ఇచ్చారు, అంటే ఇంకా 2-3 ఇచ్చారులేండి. ఇందులో చిన్ని కృష్ణుడు కూడా ఉన్నాడు, అంటే అది తీసి పెట్టినాను పక్కన. అది వాళ్ళు బయట నుంచి అంటే ట్రిప్ వెళ్ళారులేండి వదిన వాళ్ళు, అప్పుడు తెచ్చారు. బయట నుండి తెచ్చేటప్పుడు కొంచెం అలైన్మెంట్ తప్పయిందనమాట, దానికనే ప్రతాప్కి ఇచ్చారు రెడీ చేయమని చెప్పి. ఇలాంటివి ఏమన్నా ఉంటే ప్రతాప్ బాగా రెడీ చేస్తాడంట. ఇప్పుడు సరిపోయింది, కరెక్ట్గా ఉంది. అప్పుడే అట్లా ఊగలే, అది కొంచెం తగులుతా ఉండే, ఆ నెట్లంతా లూజ్ అయిపోయింది దానికనే. సూపర్ అబ్బా. ఎవరికన్నా ఏమన్నా ఇట్లాంటి పనులు మీకేమన్నా ఉంటే మాకు ఆర్డర్ ఇవ్వండి, మేము చేయిస్తాం. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనా? దీంట్లో చిన్ని కృష్ణుడు కూడా ఉన్నాడు, నేను ఇంట్లో పెట్టానండి. మళ్ళీ చూపిస్తాను ఎప్పుడైనా, నేను మొత్తం దేవుణ్ణి అలంకరించినప్పుడు పెడతాను కదా, అప్పుడు చూపిస్తానులేండి. ఓకేనా? ఇంకా ఈరోజు మన ఆశ్రమంలో మధ్యాహ్నం భోజనాలు ఇదిగోండి చూస్తున్నారు కదా. మన వాళ్ళందరూ కూడా మనస్తృప్తిగా పొట్ట నిండా భోంచేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళందరికీ ఈ రకంగా భోజనాలు వడ్డించిన తర్వాత ఎవరైతే ఆ రోజుకి కానీ ఆ పుట్టుకు కానీ అన్నదానం చేసింటారో వాళ్ళ పేర్లమి పలికి సందర్భం చెప్పి అన్నదాత సుఖీభవ అని మన వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆశీర్వాదం ఇప్పించి ఒక చిన్న బిట్ వీడియో తీసి, ఆ వీడియో అయితే ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళకి పర్సనల్గా వాట్సాప్ పంపిస్తామన్నమాట. ఈ రకంగా మన వాళ్ళకందరికీ భోజనాలు వడ్డిచ్చేసి అన్నదాతల పేర్లు చెప్పి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత నేను మా వారైతే మేమున్న చిన్న ఇంట్లోకి భోజనానికి వెళ్తామన్నమాట. భోజనాలు అయితే ఇవే ఉంటాయి, కాకపోతే నేను మా వారు ఇంట్లో భోంచేస్తామన్నమాట. ఈరోజు మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు వీళ్ళు. ఇంకా మా వారైతే వినసంపుగా ఒక పాట పాడతారు, ఆ పాట అయితే వినేద్దామా ఫ్రెండ్స్? ఈరోజు నేను ఒక జానపద పాటిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియోలో మంజులా పవర్ ఛానల్లో ఒక పల్లవి పాట వినిపించాను. పల్లవి పాట వినిపిస్తే మన సబ్స్క్రైబర్లు, వ్యూవర్సు అందరూ కూడా అమ్మ సార్ దగ్గర ఫుల్ సాంగ్ పాటించండి, ఫుల్ సాంగ్ పాటిస్తే మేమందరూ వింటాము, చాలా బాగుంది అని చాలామంది అడిగారు. అందుకోసం చెప్పనేసి ఈ రోజున ఆ సాంగ్ని మీకు ఫుల్గా పాడి వినిపించాలని చెప్పనేసి ఉద్దేశంతోనే వినిపిస్తున్నానండి. ఈ యొక్క పాట కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మన పాటలోకి వెళ్ళిపోదామా? అచ్చము నల్ల చీర దానంచున మల్లె మొగ్గ, అచ్చము నల్ల చీర దానంచున మల్లె మొగ్గ, దానంచున మల్లె మొగ్గ, కొన చెరుగున కోడి పుంజు, కొన చెరుగున కోడి పుంజు, మైసూరు రబ్బరు బొమ్మ. అచ్చము నల్ల చీర దానంచున మల్లె మొగ్గ, అచ్చము నల్ల చీర దానంచున మల్లె మొగ్గ, దానంచున మల్లె మొగ్గ, కొన చెరుగున కోడి పుంజు, కొన చెరుగున కోడి పుంజు, మైసూరు రబ్బరు బొమ్మ, మైసూరు రబ్బరు బొమ్మ, బొంబాయిలు బొమ్మలాట. బిందె మీద బిందె బిందెక్కి చూస్తే బొంబాయి, బిందె మీద బిందె బిందెక్కి చూస్తే బొంబాయి, బొంబాయిలో బొమ్మలాట, మైసూరు రబ్బరు బొమ్మ, మైసూరు రబ్బరు బొమ్మ, బొంబాయిలో బొమ్మలాట. బిందె మీద బిందె బిందెక్కి చూస్తే బొంబాయి, బిందె మీద బిందె బిందెక్కి చూస్తే బొంబాయి, బొంబాయిలో బొమ్మలాట, మైసూరు రబ్బరు బొమ్మ, మైసూరు రబ్బరు బొమ్మ, బొంబాయిలో బొమ్మలాట. నాది రేషం చీర నా నడుము పిడికేడుండో, నాది రేషం చీర నా నడుము పిడికేడుండు, నా నడుము పిడికేడుండు, నా మనసు నీ పైనుండు, నా నడుము పిడికేడుండు, నా మనసు నీ పైనుండు, బొంబాయిలో బొమ్మలాట, మైసూరు రబ్బరు బొమ్మ, బొంబాయిలో బొమ్మలాట, మైసూరు రబ్బరు బొమ్మ, మైసూరు రబ్బరు బొమ్మ, బొంబాయిలో బొమ్మలాట. అచ్చము నల్ల చీర దానంచున మల్లె మొగ్గ, అచ్చము నల్ల చీర దానంచున మల్లె మొగ్గ, దానంచున మల్లె మొగ్గ, కొన చెరుగున కోడి పుంజు, కొన చెరుగున కోడి పుంజు, మైసూరు రబ్బరు బొమ్మ. ఇంటి ముందర ముగ్గు నేనేసిన ముగ్గుర మామ, ఇంటి ముందర ముగ్గు నేనేసిన ముగ్గుర మామ, ఇంటి ముందర ముగ్గు నేనేసిన ముగ్గుర మామ, నా ముగ్గు తొక్కిరారా ముద్దాడిపోరా మామ, నా ముగ్గు తొక్కిరారా ముద్దాడిపోరా మామ.
అచ్చము నల్ల చీర దానంచున మల్లె మొగ్గ, అచ్చము నల్ల చీర దానంచున మల్లె మొగ్గ, దానంచున మల్లె మొగ్గ, కొన చెరుగున కోడి పుంజు, కొన చెరుగున కోడి పుంజు, మైసూరు రబ్బరు బొమ్మ, మైసూరు రబ్బరు బొమ్మ, బొంబాయిలు బొమ్మలాట, మైసూరు రబ్బరు బొమ్మ, బొంబాయిలు బొమ్మలాట. ఫ్రెండ్స్, ఈ పాట మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే అండి. ఇది ఈ పూట మన చిన్ని వీడియో నచ్చితే థ్యాంక్ యూ.